హాయ్ అండి. ఇప్పటి వరకు నేను శారీస్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను నా కబోర్డ్‌లో, ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేయబోతున్నాను అనేది మనం చూద్దాం రండి. నార్మల్‌గా నేను ఇట్లా శారీస్ అనేది ఆర్గనైజ్ చేసుకునేదాన్ని. ఇలా చేయడం వల్ల ఏంటంటే 4-5 శారీస్ పెట్టినాక ఇట్లా సిల్క్ శారీస్ లాగే ఏమన్నా ఉంటే కనుక దానిపైన ఇంకో శారీ పెడతా ఉంటే అవి ఈ పక్క లైన్‌లోకి పడిపోవడము, జారిపోవడము, ఒక శారీ తీస్తూ ఉంటే ఇంకో శారీ పడిపోవడము, ఇట్లా కొంచెం అన్‌ఈజీగా ఉండడము మనకి. అండ్ నెక్స్ట్ థింగ్ పైన ఉన్న స్పేస్ మొత్తం వేస్ట్ ఇవి శారీ అవ్వడము, ఆర్గనైజేషన్. స్పేస్ అంతా వేస్ట్ అవ్వడము ఇట్లా చాలా జరుగుతుంది. సో వాటన్నిటికీ ఒకటే సొల్యూషన్ అని చెప్పేసి నేను శారీ బ్యాగ్స్ అనేది తెప్పించానండి. వీటిని శారీ ఆర్గనైజర్స్ అంటారు, శారీ బ్యాగ్స్ అంటారు, క్లాత్ బ్యాగ్స్ అంటారు. ఇవి ఎట్లానా పిలవచ్చు వీటిని. ఇవి 6 వచ్చేసి నేను మీషో నుంచి తెప్పించాను. 285 రూపీస్ ఏమో పడిందండి నాకు. సో 285 కదా ట్రై చేద్దామని తెప్పించాను. ఇదిగోండి ఈ బ్యాగ్స్. దీని లోపల మనం ఏం స్టోరేజ్ చేస్తున్నాము ఏంటి అనేది కూడా కనిపించేకి ఫ్రంట్ ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ లాంటిది ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే లోపల మనం ఎన్ని సారీస్ స్టోర్ చేసాము, ఏమేమి స్టోర్ చేసాము ఏంటో కూడా తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్ బ్యాగ్ పైన ఇట్లా మ్యాట్ టైప్లో ఉంది కదా క్లాత్. దీనివల్ల ఏంటంటే ఎక్కువ రోజులు మనము ఏదన్నా శారీస్ తీసి వాడకపోయినా లేకపోతే చలికాలం వల్ల చెమ్మ వచ్చినా సరే ఆ చెమ్మ మొత్తాన్ని ఆ మ్యాటి ఫినిష్ అనేది లాగేసుకుంటుంది. దానివల్ల ఏంటంటే ఎప్పటికీ కూడా మన శారీస్ అనేది ఫ్రెష్నెస్ ఉంటుంది. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ నా శారీస్ అన్నీ తీసి నేను ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అంటే వర్క్ శారీస్ అని ఒక పక్కన, నెక్స్ట్ ఫ్యాన్సీ శారీస్ అని ఒక పక్కన, డైలీ యూజ్ శారీస్ అని ఒక పక్కన, ఇట్లా అన్నీ దేనికి దాన్ని సెగ్రిగేషన్ చేసేసుకున్నాను. చేసుకున్నాక ఫస్ట్ ఒక బ్యాగ్ తీసుకుని ఇవి వర్క్ సారీస్ అండి. ఇట్లా 1, 2, 3, 4 అని చెప్పేసి చక్కగా ఫోల్డ్ చేశాను. లాస్ట్ ఫోల్డ్ ఏదైతే వేస్తామో ఆ ఫోల్డింగ్ అనేది ఫ్రంట్కి కనిపించేటట్టు పెడుతున్నానండి. దానివల్ల ఏంటంటే లోపల ఏమేమి శారీస్ ఉన్నాయేమో మనకు క్లారిటీ కనిపిస్తుంది. అదే కొనలు వైపు మనం ఫ్రంట్ కనిపించేటట్టు పెడితే మనకి అంత క్లారిటీ రాలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ దీనికి వర్క్ శారీస్కి అండి మెయిన్ లోపల మనము బ్లౌజ్ దేనికి దానికి స్టిచ్చింగ్ చేయించుకుని పెట్టుకుంటాం కదా, అవి తీసి శారీస్కి బ్యాక్ సైడ్ కొంచెం స్పేస్ ఉందండి, దాంట్లో పెట్టేస్తే ఇంకో శారీ మనకి పట్టే అవకాశం ఉంటుంది. ఇది చిన్న టిప్ అండి. నేనైతే యూస్ చేయలే ఫస్ట్, తర్వాత అర్థమైంది. నాకు వర్క్ శారీస్ వచ్చేసి 4 శారీస్ దాకా నేను ఆర్గనైజ్ చేయగలిగాను. ఇవన్నీ నా పట్టు శారీస్ అండి. పట్టు శారీస్ నాకు 11 శారీస్ దాకా పట్టేసినాయి. ఆల్మోస్ట్ అన్నీ ఐరన్ ఉన్నాయి. ఐరన్ ఉన్నా లేకపోయినా అన్నీ సేమ్ ఫోల్డింగ్ పెట్టుకోండి, అది మ్యాండేటరీ. నేను కొన్ని ఐరన్ చేయించాను, కొన్ని చేయించలేదు. బట్ అయినా సరే నాకు ఒక 11 శారీస్ దాకా పట్టినాయి. సో దీంట్లో ఏమేమి పట్టినాయి ఏంటో కూడా ఫ్రంట్ ట్రాన్స్పరెంట్ షీట్ నుంచి మనకు కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ మనము ఎన్ని శారీస్ అన్నా పెట్టండి, జిప్ వేసేటప్పుడు మట్టికి ఇప్పుడు చీర కొంగులకి మనము స్టైల్గా అన్నీ సిల్క్ థ్రెడ్ తోటి చేసుకుంటాము, కొన్నేమో ముళ్ళు వేసుకుంటాము. ఆ థ్రెడ్డింగ్స్ అనేది జిప్లో పడనీయకుండా జాగ్రత్తగా జిప్ అనేది వేసుకోండి. ఇది ఒకసారి అని కాదు, ప్రతిసారి ఇది మట్టికి మనం ఫాలో అవ్వాల్సిందే. అండ్ నెక్స్ట్ థింగ్ కొంచెం నొక్కి పెట్టినా సరే ఇంకో శారీ పడుతుందండి. నేను అట్లాగే ఒకటే పట్టు శారీ మిగిలింది కదా అనేసి పైన అట్లా కొంచెం నొక్కి పెట్టేశాను. పట్టడం అయితే పట్టింది కానీ కొంచెం జిప్ వేసాకే కొంచెం ఇబ్బంది అయింది. బట్ నాకైతే బాగానే ఉందండి. జిప్ వేసినాక మొత్తం అంతా చక్కగా సెట్ అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ పట్టు శారీస్ కూడా 11 శారీస్ పట్టినాయి. అట్లాగే ఇవన్నీ నా ఫ్యాన్సీ టైప్ శారీస్ అండి, చిన్న చిన్న ఫంక్షన్స్కి అన్నట్టు. ఇవి కూడా నాకు 11 శారీస్ పట్టినాయండి. అండ్ నెక్స్ట్ థింగ్ నేను ఇవి డైలీ యూస్ శారీస్ అండి. ఇంట్లో అప్పుడప్పుడు కట్టుకునేకి, లేదంటే చిన్న చిన్న పూజలు చేసుకునేటప్పుడు మనం పక్కా పూజలకి శారీస్ కడతాం కదా, అట్లాంటివి. ఇవి నాకు 12 శారీస్ దాకా పట్టినాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇవన్నీనేమో కొంచెం అవి ఇవి అంటే అన్ని బ్యాగ్స్లో పెట్టగా మిగిలిండేవన్నీ, ఒకటి ఫ్యాన్సీ ఒకటి వర్క్ శారీ, ఇట్లా మిగిలిండేవన్నీ పెట్టేశాను. సో ఇవి 7 శారీస్ ఏమో పట్టినాయండి. సో మొత్తం మీద నా శారీస్ అన్నీ కూడా ఇట్లా 5 బ్యాగ్స్లో మొత్తం నేనైతే సర్దేశాను. టోటల్ 5 బ్యాగ్స్.
మొత్తం నా శారీస్ అన్నీ ఈ బ్యాగ్స్లోకి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు రండి చూద్దాం మనం ఎట్లా ఇప్పుడు మన దీంట్లోకి స్టోర్ చేద్దాం అనేసి. ఒక బ్యాగ్ మీద ఇట్లా ఇంకో బ్యాగ్ పెట్టడం వల్ల మీకు జారిపోవడం అనేది జరగదు. చక్కగా ఒకదాని మీద ఒకటి చక్కగా పెట్టేసుకోవచ్చు. మనకి స్పేస్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, బ్యాగ్ మీద ఇంకో బ్యాగ్ ఉండడం వల్ల మనకి జారకుండా ఉంటుంది. ఇప్పుడు సిల్క్ మీద ఇంకోటి సిల్క్ శారీ పెడితే జారిపోతుంది. నెక్స్ట్ థింగ్, తీసుకునేటప్పుడు కూడా ఒక శారీ తీస్తూ ఉంటే ఇంకో శారీ శారీ తీస్తున్నప్పుడు ఇంకో శారీ పొరపాటున ఒక లేయర్ పట్టుకున్నా సరే అది కూడా మొత్తం ఊడొచ్చేస్తుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం రిజాల్వ్ చేసేయచ్చు. అట్లాగే ఈ శారీ బ్యాగ్స్లో కూడా మనము ఎక్కువగా ఏంటి గోల్డ్, రెడ్, గ్రీన్ ఇట్లా కామన్ కలర్స్ తోటి రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి తెప్పించేస్తూ ఉంటాము. ఆ షేడ్స్ డిఫరెన్స్ ఉంటాయని 4-5 షేడ్స్ తెప్పిస్తాము. సో అవన్నీ కూడా ఏంటంటే ఒక్క దొంతర కింద పెడుతుంటే పడిపోతూ ఉంటాయి. సో అవన్నీ కూడా దీంట్లో మనం చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. చూడండి మనకి నీట్గా కనిపించేటట్టు. బట్ దీనికి మట్టికి మనం డెఫినెట్గా బ్యాగ్ ఓపెన్ చేసి చూసుకోవాలండి. ఫ్రంట్ ట్రాన్స్పరెంట్ ఇది మనకి పనిచేయదు, ఎందుకంటే మనం పెట్టే తీరు మారిపోయింది. అండ్ నెక్స్ట్ థింగ్, ఒకవేళ మనం నిలువుగా పెట్టుకున్నా సరే అన్ని బ్లౌజెస్ సరిగా ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నాము. సో అందుకని నేను ఇంకా ఇట్లాగే బెటర్ ఉంటుంది, మనకి ఎక్కువ బ్లౌజెస్ అనేవి పడతాయి అనేసి ఇవన్నీ ఏంటంటే నేను శారీ మీద బ్లౌజెసే, బట్ కొన్ని రెడీమేడ్ కొన్నవి, కొన్నేమో స్టిచ్చింగ్ చేయించేవి, కొన్నేమో ఒక్క శారీ మీద కూడా నేను 4-5 శారీస్ మీదకి వేసేస్తూ ఉంటాను. సో అట్లాంటివన్నీ కూడా ఇట్లా ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను. చార్జ్ చేయడం వల్ల నేను నా కబోర్డ్లో చాలా స్పేస్ని సేవ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలాగే సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.